సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వారికి ముఖ్యంగా ప్రస్తుతం మకర రాశిలో నక్షత్రాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఇక ఆదాయం వచ్చేసి 14, వ్యయం వచ్చేసి 14, రాజభుజ్యం 3, అవమానం 1గా ఉంది. మరి దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మకర రాశికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో గౌరవంగా ఉండడం, ఇవన్నీ కొంత అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గురువు మే 1వ తారీఖు వరకు సువర్ణమూర్తిగా ఉన్నాడు. 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి మే 1వ తారీఖు వెళ్తున్నాడు. ఇది శుభదాయకంగా ఉంటుంది 5వ స్థానంలో. అలాగే శని వచ్చేసి ద్వితీయ స్థానంలో సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. అలాగే రాహుకేతువులు వచ్చేసి తృతీయ భాగ్యస్థానాలలో రజతమూర్తులుగా ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా బృహస్పతి అయితే శుభదాయకుడుగా ఉంటాడు. మంచి ధనార్జన, అలాగే కుటుంబపరమైన విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. సమస్యల నుంచి కొంత పరిష్కారం దిశగా ముందడుగు వేస్తారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ రాహుకేతువుల వల్ల కుటుంబంలో దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే శని ప్రభావం వల్ల ఆర్థికాభివృద్ధి, కుటుంబంలో ప్రశాంతత, మానసిక సంఘర్షణల నుంచి బయటపడడం, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం అయితే మనకు చూడవచ్చు. మరి దాంతోపాటు ఇక్కడ మనం మిగిలిన విషయాలు చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి ద్వితీయంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో మంచి ఆలోచనాత్మకంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో దగ్గర బంధువులతో సహా కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే తృతీయ రాహు వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశాలతో కొంత వ్యాపార సంబంధమైన లావాదేవీలు పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కొంత సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్యలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహం అవుతుంది. సంతాన లేనితో బాధపడుతున్న వారు సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకి ఈ సంవత్సరం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. ఏదైనా కూడా కొంత శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటే శీఘ్రంగా వాటికి పరిష్కారాలు వెతుకునే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు తండ్రికి అనారోగ్య సమస్యలు, పితృవియోగం కొందరికి కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగపరంగా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా సూచిస్తున్నాయి. దాంతోపాటు వ్యాపార రంగంలోని వారు కూడా విశేషంగా రాణిస్తారు. ఇక రక్షణ రంగాలకు సంబంధించి కూడా విశేషంగా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారు కూడా ప్రస్తుతం మంచి అనుకూలమైన వాతావరణంతో పాటు ఆర్థికాభివృద్ధి కూడా పొందే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు అనేక రకాల రైతులందరూ కూడా మంచి పంటను చేతికందుకునే అవకాశం ఈ మకర రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలా ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. మరి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కొంత శ్రద్ధతోటి తమ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వారు మంచి
వీరి వల్ల ఎదుటివారికి ఇన్స్పిరేషన్ కలిగి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంది. అంతా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ధనిష్ఠా నక్షత్రం వారు రుణ బాధ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. అలాగే మన ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. దాంతోపాటు మహామృత్యుంజయ పాశుపతం కానీ మహాపాశుపతం కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయాల్లో స్వామివారికి వడమాల, తమలపాకుల మాల సమర్పించండి. దీనివల్ల శుభయోగాలు కలుగుతాయి. ఇది మకర రాశి 2024 ఉగాది రాశి ఫలాలు.